హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏమిటంటే మొబైల్ ఫోన్స్లో ఎటువంటి కాల్ అయినా ఎలా రికార్డ్ చేయాలనే విషయం గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో అదే కాకుండా ఈ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కాకుండా చాలా దగ్గరగా జూమ్ చేసి చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేటు, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే మనం ఫోన్ యాప్ను ఓపెన్ చేస్తాం. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ గ్రీన్ కలర్లో ఉంది ఏదైతే ఉందో దీన్నే ఫోన్ యాప్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ పైన ఏవైతే 2 డాట్స్ ఉన్నాయో దాన్ని మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకి కొద్ది కిందకి స్క్రోల్ చేసినట్లయితే కాల్ సెట్టింగ్స్లో కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆప్షన్ గురించి చాలా వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్లో ఎందుకు నచ్చలేదో రాయండి. ముందుగా ఈ ఫస్ట్ ఆప్షన్ గురించి చూసుకున్నట్లయితే రికార్డింగ్ స్పెసిఫైడ్ నెంబర్స్ అని ఉంది ఫ్రెండ్స్. అంటే ప్రత్యేకించి మనం ఏవైతే నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ నెంబర్స్ని మాత్రమే ఇది రికార్డింగ్ చేస్తుందని అర్థం. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రికార్డింగ్ స్పెసిఫైడ్ నెంబర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మన కాంటాక్ట్స్లోకి తీసుకెళ్తుంది. మనం ఇందులో మనకి ఎవరి నెంబర్ మనం స్పెసిఫిక్గా రికార్డ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ని క్లిక్ చేస్తే మనకి స్పెసిఫైడ్ నెంబర్స్ 2 కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ ఫస్ట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంటంటే రికార్డ్ అన్నౌన్ నెంబర్స్. దీన్ని ముందుగా ఎనేబుల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితేనే మన ఫోన్లో సేవ్ అవ్వని కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నౌన్ నెంబర్స్ ఏది కొత్తది వచ్చినా మనకి టోటల్ రికార్డింగ్ అయ్యి కనిపిస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే రికార్డ్ ఆల్ కాల్స్. దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే స్పెసిఫైడ్ నెంబర్సు, అన్నౌన్ నెంబర్సు అనే కాకుండా ప్రతి ఈచ్ కాల్ కూడా ఇది రికార్డ్ చేసి పెడుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 3 ఆప్షన్స్ గురించి చాలా వివరంగా నేను మీకు చెప్పాను. అలాగే చివరిగా ఇంకొక ఆప్షన్ గురించి కూడా నేను మీకు చెప్తాను. అది ఏంటంటే ఎవరైనా ఫోన్ కాల్ చేసేటప్పుడు మన ఫోన్లో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాటను మనం రికార్డింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దానిపై మనం క్లిక్ చేసినట్లయితే వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాట మన ఫోన్లో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఇంతే ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడిన